నమస్తే. బీఆర్ఎస్ మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, అవసరమైతే నిరసనలో భాగంగా రైలు పట్టాలు తీసేయాలి, సింగరేణి భవన్ను తగలబెట్టాలని కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద చర్చకు కూడా తావిస్తున్నాయి. మరి ఇదే అంశంపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సందరెడ్డి గారు ఉన్నారు. సందరెడ్డి గారు, బాల్కా సుమన్ మాట్లాడుతూ భారీ ఉద్యమాలు చేయాలంటే ఈ మీటింగ్లతో కాదు, బయటికి వెళ్ళాలి, తగలబెట్టాలి, అవసరమైతే రైలు పట్టాలు తొలగించాలి, కేసులు పడ్డా పర్లేదని కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? ఒక్కటి తమ్ముడు, బాల్కా సుమన్ అనే వ్యక్తి తెలంగాణ ద్రోహి. ఒక్కసారి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిరు, ఎంపీగా అవకాశం ఇచ్చిన ఒక గల్లీ చిల్లర లీడర్ లాగా మాట్లాడుతున్నాడు. అంటే ఇవన్నీ తగలబెట్టాలంటే ఎవరి సొమ్ము? ఇది గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజల సొమ్ము తగలబెడతారంటే ఎవరు? దానికి ఏమన్నా ఒక అర్థం పరమార్థం ఉందా? ఏమంటున్నాడు? రైతులు ఎవరు ధర్నాలకు రావట్లేదు, మీ కార్యకర్తలే వస్తున్నారు అంటారు. నువ్వే చెప్పినావు చెప్పకనే. అంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అమాయంలో, రేవంత్ అనే నాయకత్వంలో తెలంగాణలో రైతులందరూ హ్యాపీగా ఉన్నారని నువ్వు ఒప్పుకున్నావు కదా. ఇవాళ ధాన్యం అమ్మగానే 2 రోజులలో అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. మరి సంతోషంగానే ఉన్నారు కదా. ఇవాళ తెలంగాణలో రైతులు ఇవాళ వరేస్తే ఉరి అన్న మీ కేసీఆర్ ఇవాళ వరేయండి, వరికి సన్న బియ్యానికి, సన్న వడ్లకి 500 రూపాయలు బోనస్ అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రకటించి అవన్నీ తీసుకున్నారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అంటే, నువ్వు ప్రజాస్వామ్యంలో అంటే మీకు పదవి కోల్పోతే, మీకు అధికారం కోల్పోతే ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్ముని తగలబెడతారు. మరి మిమ్మల్ని ఎప్పుడో తగలబెట్టిరుగా, తగలబెట్టి ఫామ్ హౌస్లో పడుకోబెట్టిరు. ఏమయ్యా కేటీఆర్, నీ అత్యంత సన్నిహితుడైన మరి బాల్కా సుమన్ ఇట్లా మాట్లాడుతుంటే ఇమ్మీడియట్లుగా బేషరతుగా ప్రజాస్వామ్యంలో 100% మీరు వచ్చి క్షమాపణ కోరాలి. అంటే ప్రజలు రెచ్చగొడుతున్నారా? అంటే మీ ప్రతిపక్షం అంటే ఏంటి? 10 మందికి సలహాలు ఇవ్వాలి ప్రతిపక్షం అంటే ఇంకా అంటే పదవి లేకపోతే బతకలేరా మీరు? అంటే ఇవాళ మీరు ఒక ప్రజాస్వామ్యంలో వండుకుంటూ ప్రజల ఆశలను తగలబెడుతున్నామని రెచ్చగొట్టే అంటే దేశ విధ్వంసం అంటే ఎట్లా మాట్లాడుతూ ఒక పాకిస్తాన్ వాళ్ళకి ఇట్లా బెదిరిస్తారు చూడు, అట్లా మాట్లాడుతున్నారు మీరు. ఇవాళ అంటే తెలంగాణ ఉద్యమంలో మీది నడిచిందని చెప్పేసి అన్నిట్లయితే తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారుడు అయ్యా నువ్వు. ఉద్యమం చేస్తే నీకు ఒకసారి ఎమ్మెల్యే పదవి ఇచ్చిరు, ఎంపీ పదవి ఇచ్చిరు. అంటే ఇవాళ తెలంగాణ ప్రజలని నువ్వు ఏ రకంగా చూస్తున్నావు అంటే నీ అవకాశం కోసం, మీ బీఆర్ఎస్ పార్టీ అవకాశం కోసం వాడుకుంటుంది. మీరు అట్లాంటి మాట్లాడుతుంటే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి, కేసు బుక్ చేయాలి. ఇవాళ దీనికి సమాధానం కేటీఆర్ గారు చెప్పాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఏ రకంగా ఉంటుంది అనేది అంటే ప్రజల్ని భయాభ్రాంతులకు గురి చేస్తున్నాడు. బాల్కా సుమన్ ఏంది ఏదో దగలబెట్టాలన్నాడు కానీ సింగరేణి భవన్ అంటే మీ అయ్యేది ఆస్తి, లేకపోతే మీ తాతలదా ముత్తాతలదా? ఎవరు దగలబెడతారు? ఇవాళ ఒక్కేళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు ఇక్కడ. బాల్కా సుమన్ ఏం మాట్లాడుతున్నావు? చదువుకున్నోడివి, ఒక విద్యార్థి దశ నుంచి వచ్చినావు, ఆ మాత్రం జ్ఞానం లేదా అయ్యా నీకు? ఓపిక లేదా అయ్యా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓడగొట్టిరు నిన్ను. ఓడగొట్టిన తర్వాత ప్రజల తీర్పుని గౌరవించాలి. మీరు అసలు ప్రజాస్వామ్యంలో ఎవరిని గౌరవించరు. నోటికి ఎంత వస్తే అట్లా మాట్లాడుతావు. నోరు గుల నీకు ప్రజాస్వామ్యంలో ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడగొట్టిరు ఆత్మపరిశీలన చేసుకోండి. కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజలు రెచ్చగొట్టేస్తే ప్రజల ఆస్తులు ఇలా ప్రజలు అంటే ఎవరివి? ఇవాళ గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజల కోసం పరిపాలించే విధానం ప్రజాస్వామ్యం. కానీ పిలిస్తే జనాలు రావట్లేదు, అలాగే రైతుల సమస్యల కోసం పిలిచినా కానీ రోడ్డు మీదకి రైతులు కూడా రావట్లేదు. ఇట్లా మీటింగ్లు పెట్టుకుంటే మాత్రం కుదరదు, భవిష్యత్తులో అయితే మాత్రం ఇంకా పెద్ద విధ్వంసాలు చేస్తే తప్ప జనాలు బయటకు వచ్చే పరిస్థితి అంటారు. నేను ఒకటే తమ్ముడు, ఇప్పుడు రైతులు రావట్లేదని వాళ్ళే చెప్పిండ్రు. అంటే ఎవరి కోసం చేస్తారు ఈ ఉద్యమాలు మీరు? అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం చేస్తున్నారా? లేకపోతే ఎవరి కోసం? ఎవరు ఉనికి కాపాడుకోవడానికి కోసం, ఎవరు నీకు ఇబ్బందులు ఉందని చెప్పిండ్రు. ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవండి. ఎందుకు కలవరండి? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీఎం గారు, మీరు వెళ్ళి అడగడంలో నష్టం ఏముంది? ఎందుకు అడగారు మీరు? అంటే మీరు ఇట్లా ఆస్తులు తగలబెడతామని చెప్తే కూర్చొని చూస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు మీరు. ఇలా అంటే ప్రజలను రెచ్చగొడుతున్నారు అని అంటే మీరు ఒక ప్రజాప్రతినిధి, గల్లీ లీడర్ కాదు. మీరు అంటే విద్యార్థి దశ నుంచి వచ్చి ఇవాళ ఇట్లయితే కూర్చుంటే కదని అంటే ప్రజలను అంటే ఇవాళ అంటే 1200 మంది పిల్లల్ని బలిదానాలు తీసుకున్నారు. ఇవాళ ఎవడన్నా మీ కొంపలలో ఎవడన్నా వచ్చిండా? ఇవాళ అమాయకమైన ప్రజలను చంపి ఇవాళ వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకొని తిన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళకు ఇవాళ ఒక కమిటీ వేశాము. ఇవాళ తెలంగాణ శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకు ఒక పదవిని కల్పించాము, ఒక గొప్ప అవకాశం ఇచ్చినాము, ఒక గుర్తింపు ఇచ్చినాము.
మీ దాంట్లో ఉంది అంటే ప్రజలు ఇట్లా రెచ్చగొట్టేసి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ శవాల మీద పిల్లలు ఎరుకొని తింటారు. గతంలో చేసిన తప్పు ఇంకొకసారి పునరావృతం కాకుండా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రని మళ్ళీ ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. ఇవాళ ప్రజల్ని మీరే చెప్తున్నారు రైతులను, మరి నిజంగా రైతులకు నష్టం జరిగితే ప్రజలు మరి రైతులు వచ్చి రోడ్ ఎక్కాలి కదా, మరి ఎందుకు ఎక్కట్లేదు అంటే మంచిగా ఉన్నారు అన్నట్టే కదా. అంటే ఇవాళ రైతులని పేరు చెప్పుకొని మీరు ఉద్యమాలు చేస్తామంటారు. అంటే పైసలు పెట్టి తీసుకొచ్చి ధర్నాలు చేసి అంటే ఆవి తగలబెడతాం ఇవి తగలబెడతాం అంటే రైలు పట్టాలు నీకు ఆల్రెడీ నీ గతంలో రైల్వే కేసులో కూడా ఉద్యమ సమయంలో కూడా కేసులు ఉన్నాయి మీ మీద. రైల్వే కేసు అనేది మీకు తెలుసు కదా ఎట్లుంటుందో. అంటే ఇవాళ మీరు మాట్లాడింది రాజ్యాంగ విరుద్ధం. డెఫినెట్గా మిమ్మల్ని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నువ్వు అన్న మాటని ఉపసంహరించుకోవాలి. నువ్వు అసలు మతిస్థిమితం కోల్పోయినోడు అట్లా మాట్లాడుతున్నావు. నీకు చదువు రాదని కాదు, నువ్వు ఒకసారి ఎంపీ అయినావు, ఎమ్మెల్యే అయినావు, ప్రజాప్రతినిధివి, ప్రజలు ఇంత మంచి అవకాశం ఇచ్చారు, అయినా కూడా నీ తీరు మార్చుకుంటలేవు. దేనికోసం సంకేతం? ప్రజాస్వామ్యంలో కూని చేస్తున్నావు ప్రజలని. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది దాదాపుగా. తెలంగాణ ప్రజలకు తెలుసు ఉన్నదంతా సంఖ్య నాకు ఇచ్చిపోయిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చెప్తున్నారు ప్రతి నెల మీ అమాయంలో ఇక్కడ ఉద్యోగస్తులకు ఎవ్వరికి కూడా నెలకు జీతం రాలే. నెలనాడు వచ్చిందా 1st తారీఖు నాడు. ఇలా ఉద్యోగస్తులకు చెప్తున్నారు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా ప్రతి నెల శాలరీ వచ్చే విధంగా చూడమని చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి అడ్మినిస్ట్రేషన్ అనేది ఇవాళ నీలాగా పిచ్చివాగుడు కాదు. అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, సమయం పడుతుంది. కుక్కలు చెప్పిన ఇస్తరాకం చేసారు తెలంగాణ రాష్ట్రాన్ని. మీరు ఇవాళ ఎవరిని రెచ్చగొడుతున్నారు? ఇట్లా రెచ్చగొట్టే పిల్లలందరినీ పిల్లలందరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నాక ఏం చేశారు? తెలంగాణలో ఇవాళ కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది తప్ప కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడ్డదా? తెలంగాణ ప్రజలు చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాన్ని ఎవరైనా ఆదుకున్నారా మీరు? దయచేసి తెలంగాణ ప్రజల బాల్కా సుమన్కి రాబోయే రోజులలో ఇలా బీఆర్ఎస్ పార్టీకి మీరే సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేయడము అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు అనేది ప్రతి విమర్శ కామన్. బట్ ప్రజలు రెచ్చగొడుతున్నారు చూడండి. డెఫినెట్గా మీ మీద కేసు బుక్ చేయాలి. ప్రజలను భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీకు ఏం జరిగిందని చెప్పేసి ఇలా ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఖబర్దార్ బాల్కా సుమన్, నీవు రాజకీయ భవిష్యత్తు కావాలంటే ప్రజల వైపు ఉండి మాట్లాడు. నువ్వు మాట్లాడే తీరు కూడా లేదు. అంటే మేము మాట్లాడితే ఏదైనా చెల్తుంది అనుకుంటారు, కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు మీరు. అంటే ఒక కులాన్ని అడ్డం పెట్టుకోనో, ఒక ప్రాంతాన్ని అడ్డం పెట్టుకోనో, ఒక పార్టీని అడ్డం పెట్టుకోనో మాట్లాడడం కదా. ప్రజాస్వామ్యంలో ఎవరైనా విమర్శించవచ్చు, కానీ వ్యక్తిగత విమర్శనలు కానివ్వండి, వ్యక్తిగత దూషణలు మాత్రం ఉండొద్దు. ఇలా ప్రజలను రెచ్చగొడుతున్నంటే ఎవరికి పిలుపునిస్తున్నావు? ఎవరికి పిలుపునిస్తున్నావు? ఇందులో ఎవరు కావాలి? మళ్ళీ వాళ్ళ మీద మీరు అధికారం చెలాయించాలి. బీఆర్ఎస్ శ్రేణులకు మీరు పిలిపించుకోండి. మీరు గతంలో మీరేం చేసినారు, మేమేం చెప్పినాం, మేమేం చేసినాం, ఏం చేయలేదు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. గతంలో బతుకమ్మ చీరలు మీరు ఇచ్చిన చీరలు ఎట్లా ఉన్నాయి, అందులో కమిషన్లకు కకృతిపడి ఏం చేసిరో సిరిసిల్ల నేషనం అని చెప్పి సూరత్కి వెళ్ళి తీసుకోవచ్చు. ఇవాళ మేము ప్రజాస్వామ్యంలో పాలపిట్ట కలర్ చీర ఒకసారి ఇచ్చినాం, చిలకపచ్చ చీర ఒకసారి ఇచ్చినాం. ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇలా మహిళలు ఉచిత బస్సు పెడితే దాని మీద షట్టర్లు వేస్తారు. ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తే దాని మీద షట్టర్లు వేస్తారు. మహిళలకి ఇవాళ రైతు బజార్ డీమార్ట్ లాగా ఇవాళ వాళ్ళకు కూడా ఒక సూపర్ మార్కెట్లు పెట్టిస్తామంటున్నారు. ఇంత ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టపడి ఆహార్నిశలు పనిచేస్తుంటే మీరేమో ఆశలను తగలబెడతా అంటారు. అంటే తెలంగాణలో మిమ్మల్ని తగలబెట్టరా? మీరు ఇదేనా మాట్లాడేది? మీకు ఏమన్నా అంటే కొంచెమన్నా నాలెడ్జ్ ఉందా మీకు? బాల్కా సుమన్ గారు, మీరంటే నాకు తెలంగాణ ఉద్యమకారుడు, మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ మీరు మాట్లాడే భాష ఉంది చూడండి, ప్రజాస్వామ్యం ఇది కరెక్ట్ కాదు, రాజ్యాంగ విరుద్ధం ఇది. బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అద్దంకి దయాకర్ అలాగే బల్మూరు వెంకట్ కూడా డీజీపీ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మరి బాల్కా సుమన్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ భయపడుతుందా? ఒక్కటమ్మా, కాంగ్రెస్ పార్టీ ఎవ్వరికి భయపడదు. ప్రజల తీర్పుని గౌరవిస్తుంది. ప్రజల కోసం మాకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మేము సంపదను ఎట్లా పెంపొందించుకోవాలి, ఎట్లా మహిళా సంఘాలను ఎట్లా డెవలప్ చేసుకోవాలి, యువతని ఎట్లా అంటే ఒక యంగ్ ఇండియా పేరుతోని వాళ్ళకి ఎట్లా ఉపాధి చూపించాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఒక డ్రగ్స్ రహిత రాష్ట్రంగా. నిజంగా ఇవాళ తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేనే ఒక డ్రగ్స్, ఇంకొక ఆయన తాడు బొంగర లేకుండా మాట్లాడతాడు, బాల్కాసం మతస్థిమితం కోల్పోయి మాట్లాడతాడు. ఇవన్నీ ప్రజాస్వామ్యం రెచ్చగొట్టేటివి కదా. దీనివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అది చెప్పండి. ప్రజలకు ఉపయోగపడి ఒకటి చేయండి, డెఫినెట్గా మేము ఒప్పుకుంటాం. ప్రజలకు ఉపయోగపడేది చేయాలి, కానీ మీకు రాజకీయ భవిష్యత్తు లేదని తెలిసిపోయి ప్రజాస్వామ్యంలో రెచ్చగొడుతున్నారు. రెచ్చగొడితే ఉంటారు కొంతమంది
తెలంగాణ అంటే బాగా ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తెలంగాణ అమాయకులను మీరు బలి చేస్తున్నారు ఇక్కడ. మీరు కాదు. అందుకే ఏం చెప్పాలి, కేసీఆర్ కుటుంబం వచ్చి ధర్నా చేయండి చూద్దాం. కేసీఆర్ ఫ్యామిలీ, మీ ఇంట్లో ఫ్యామిలీని కూడా తీసుకురండి. హరీష్ రావు ఫ్యామిలీని తీసుకురండి, కేటీఆర్ ఫ్యామిలీని తీసుకొచ్చి ఫస్ట్ మీరు ధర్నా దగ్గర కూర్చోరి. కుటుంబం ఫ్యామిలీ రావాలి, పిల్లలు రావాలి, భార్య రావాలి, తల్లి రావాలి, పిల్ల రావాలి, అన్నీ రావాలి. వచ్చేసి అప్పుడు రోడ్ల మీద ధర్నా చెయ్యిరి. దేనికోసం ధర్నా చేస్తురో అప్పుడు మేము కూడా వస్తాం, మేము కూడా మాట్లాడతాం. కేసీఆర్ పై ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఇక చెప్పు తీసుకొని రేవంత్ రెడ్డిని కొడతాను గతంలో కూడా మాట్లాడారు. వరుసగా కూడా ఇటు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ను టార్గెట్ చేసి కూడా చాలా స్ట్రైట్గా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు అతని మాటలకు చెప్పు తీసుకొని ఒక రాష్ట్ర సీఎంని కొడతామంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కొట్టరా? ఇప్పుడు మీరు మాట్లాడే భాష ఎట్లుంది? ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అండి. ఆ ముఖ్యమంత్రికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. చెప్పు తీసుకొని కొడతామంటే దేనికోసం కొడతామంటే ఆ చెప్పు తీసుకొని నేను కొట్టరా? తెలంగాణ ప్రజలే కొట్టిరు, ఆల్రెడీ కొట్టి ఇంట్లో కూర్చోబెట్టిరు. మళ్ళీ నువ్వు ఈరోజు రేవంత్ అన్నను చెప్పు తీసుకొని కొడతామంటే ఆకాశం మీద ఉంచితే నీ మీద పడుతుంది, ఉల్టా నీకే వస్తుంది. నీకు నోటికి ఎంత వస్తుంది నా మాట్లాడేది? మీరు ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ మాజీ ఎమ్మెల్యే, ఒక పార్లమెంట్ సభ్యుడు అయి ఉండి మీరు మాట్లాడే భాష అనేది కేసీఆర్ని అంటే ఊరుకోమంటే రేవంత్ రెడ్డిని అంటే ఊరుకుంటామా? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఒక సీఎం. ఆయన మీకుంటాయి, మీ విజ్ఞత మొన్ననే అసెంబ్లీలోనే చూసినాం. ఒక సీఎం గారు వస్తే కనీసం లేచి కూడా నిలబడలేదు. ఒక రెస్పెక్ట్, అది కూడా మినిమం కామన్ సెన్స్ కూడా లేదు మీకు. అంటే మీరు ఏవైనా చేయండి, కానీ మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోం. ఎందుకంటే సమన్వయం పాటించాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలలో విమర్శలని ప్రతి విమర్శలుగా మేము 100% ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు పోవాలి తప్ప మీరు ప్రజాస్వామ్యంలో విమర్శించొద్దని చెప్పట్లేదు, కానీ రాజకీయంగా విమర్శించండి. వ్యక్తిగత దూషణతోని సీఎం చెప్పుతో కొడతామంటే ఆ చెప్పు తీసుకొని నిన్నే కొడతారు ప్రజలు, మేము కొట్టడం కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకో. ఈ ఏళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తాయి. నోరుంది కదా, కేసీఆర్ మెచ్చుకోవాలి. కేసీఆర్ మెచ్చుకొని ఒకసారి ఎమ్మెల్యే ఇచ్చిండు, ఒకసారి ఎంపీ ఇచ్చిండు, ఇంకేం లేదు ఆడ ఇవ్వడానికి. అసలు మిమ్మల్ని నీకు డిపాజిట్లు కూడా రావు బాల్క సుమన్ గారు, మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే మీరు విద్యావంతుడైతే రాష్ట్రానికి నిధులు ఎట్లా రావాలి, రాష్ట్ర సంక్షేమం ఎట్లా ఉండాలి, నేను నమ్మిన ప్రజలు ఎట్లా ఉన్నారు, మీరు మాజీ కాబట్టి మీ కాన్స్టిట్యూన్సీ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, తెలంగాణ ఉద్యమకారిని కానీ చెప్పుకుంటున్నావు కదా, ఉద్యమకారులు ఎలాంటి న్యాయం సలహాలు ఇవ్వండి. కానీ పిచ్చి మాటలు మాట్లాడి మళ్ళీ పోతావు బొక్కలకి 100%. ఎందుకంటే రైల్వే పట్టాలను తగలబెడతాన్నావు కదా, ఇక మరి ఎవరు మిమ్మల్ని తగలబెడతారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకే వదిలేస్తున్నా. సో ప్రతిపక్షాల పాత్ర పోషించాలి, విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలి, అలాగే నిరసనలు కూడా చేపట్టాలి. కానీ వ్యక్తిగత దూషణ అనేది మాత్రం సరైనది కాదు. బాల్క సుమన్ అనే వ్యక్తి ఒక ఉద్యమకారుడిగా, అలాగే మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఎంపీగా కూడా ఒక మంచి గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ భవనాలు తగలబెట్టాలి, మొత్తానికి రైల్వే పట్టాలు తీసేయాలి, మిలిటెంట్ ఉద్యమాలు చేయాలంటూ కూడా ఇటు కార్యకర్తలను ప్రజలను కూడా తప్పుదోవ పట్టించేలాగా, అలాగే రెచ్చగొట్టేలాగా మాట్లాడడం అయితే సరైనది కాదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ అయితే మాత్రం అతనితో, ఇటు కేటీఆర్ అయితే కేసీఆర్ అయితే మాత్రం బాల్క సుమన్తో క్షమాపణ చెప్పించాలి. లేకపోతే మాత్రం తప్పకుండా న్యాయపరంగా పోరాడతాం. అలాగే రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి అయితే మాత్రం సరైనది కాదు. రేవంత్ రెడ్డిపై ఎలా వ్యాఖ్యలు చేయడం, అలాగే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, ప్రజలను కూడా రెచ్చగొట్టడం అనేది మాత్రం తెలంగాణ సమాజం అయితే మాత్రం సహించదు. తప్పకుండా ఆయనకైతే మాత్రం అక్కడున్న కాన్స్టిట్యున్సీ ప్రజలు బుద్ధి చెప్తారు. అలాగే బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో ఈ విధంగా రెచ్చగొట్టేలాగా, సంఘ విద్రోహ శక్తుల్లాగా ఏదో పెద్ద ప్లాన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ విధానం మారాల్సిన అవసరం ఉందని కూడా టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.